హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. ఈరోజు అయితే మీ అందరి కోసం పనసకాయ ఎలా కట్ చేయాలనేది చూపిద్దామనేసి వీడియో అయితే తీసానండి. మా ఊర్లో అయితే ఈ పనసకాయలు చాలా దొరుకుతాయండి, అండ్ మాకే చాలా చెట్లు ఉన్నాయి. సో ఈ పనసకాయ కోసేటప్పుడు మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి అయితే వీడియో తీశాను. ఎందుకంటే చాలామందికి ఈ పనసకాయని ఎలా కట్ చేసుకోవాలా అనే డౌట్ ఉండి కనీసం కొనుక్కోవాలి అని ఉన్నా కూడా కొనుక్కోవడం మానేస్తారు కదా. మీరు ఇలా తొనలు బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి. ఇంకా దానికన్నా పనసకాయ కొనుక్కుంటేనే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంట్లో ఎక్కువ మంది తినేవాళ్ళు ఉంటే కనుక కాయే బెటర్ అండి మీరు కొనుక్కోవడం. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామండి. సో దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే, పనసకాయ కోసేటప్పుడు ముందుగా కింద ఏదైనా ఒక క్లాత్ కానీ ఆర్ ఏదైనా బరకం అంటారు కదా, అలాంటిది కానీ వేసుకోవాలండి. ఎందుకంటే పనసకాయ నుంచి వచ్చే జిగురు కింద అంటిపోతే అంత తొందరగా అయితే వదలదండి. సో మీరు కింద ఏదైనా ఫస్ట్ వేసుకుని ఆ పనసకాయని దాని మీద పెట్టుకోవాలి. ఇక్కడ విలేజెస్లో ఉండే వాళ్ళకి అయితే బాగా తెలుస్తుందండి బరకం అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికి కావాల్సింది కొడవలండి. కొడవలి ఆర్ కత్తి, నైఫ్తో కూడా కోసుకోవచ్చు, బట్ మీకు కొడవలు అనేది ఉంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, పనసకాయని కట్ చేయడానికి కొడవల్ని యూజ్ చేసి కట్ చేసుకోవాలండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ హ్యాండ్స్కి ఫుల్గా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత కొడవలకి కానీ నైఫ్కి కానీ ఆయిల్ కూడా బాగా రాసి తర్వాత దాన్ని స్ట్రైట్గా పట్టుకుని అయితే ఈ వీడియోలో చూపించానండి, ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని తర్వాత దానిలో ఒక హాఫ్ పీస్ తీసుకుని దాని మీద పైన ఉన్న ఒక వైట్ లేయర్ లాగా ఒక థిక్గా ఉంటుందండి, అది కోసేసి ఆ తర్వాత ఇలా పనసతోనలు అయితే మనం తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ మీరు ఈ వీడియోలో చూసి ఎలా కట్ చేసుకోవాలనేది అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. అండ్ మీకు ఇది యూజ్ అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కింద కామెంట్స్ కూడా చేయండి.